హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ రేణుక. నేను మీ రేణుక శ్రీనివాస్. ఈరోజు నేను ఏఎంసీ కుక్వేర్లో రవ్వ పులిహార చేసుకోవడం చూపిస్తాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఏం కావాలో నేను చూపిస్తాను. మన ఏఎంసీ కుక్వేర్ 24 రోస్టర్ ఎలాగో ఉంది కదా, దాంట్లో చేస్తాను. సో ఈ రవ్వ పులిహారని నేను నారింజకాయలతో చేద్దాం అనుకుంటున్నానండి. అలాగే వినాయక చవితి అయింది కదా, మనకి వినాయక చవితి తర్వాత ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి నారింజకాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, మేము కొంచెం కారంగానే తింటాం కాబట్టి రవ్వ పులిహార అనేది కొంచెం పెద్ద పచ్చిమిరపకాయలు అటు ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా దీనికి కావాల్సినవి మెయిన్గా బియ్యపు రవ్వ అండి. ఇది నేను ఒక గ్లాస్తో, ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను. ఇంకా మనకి పోపుకు కావాల్సిన సామాన్లు ఆయిల్, తక్కువ ఆయిలే వేస్తామండి. ఏఎంసీ కుక్వేర్లో అసలు ఆయిల్ అవసరం లేదు. కాకపోతే మనకి ఏంటంటే రవ్వ అతుక్కుపోకుండా ఉండాలి కాబట్టి ఆ తక్కువ ఆయిల్ అనేది వాడతాం అనమాట. ఆయిల్, అలాగే పల్లీలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఇంగువ, పసుపు, కరివేపాకు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఇంతేనండి. ఇంకేమి మనకు అవసరం లేదు. వీటితో ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా మనం ఏఎంసీ కుక్వేర్ని ప్రీహీట్ కోసం పెట్టుకుందామండి. ఇక్కడ రెడ్ బటన్ అనేది ఉంది కదా, ఇది ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తున్నానండి, ఏ కుకింగ్ చేసినా కూడా దీంట్లో నేను చెప్తున్నాను. ఎందుకంటే కొత్త కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఒకసారి అవగాహన వస్తుంది అని చెప్పి నేను చూపిస్తాను. ఇక్కడ ఈ రెడ్ బటన్ అనేది కట్లరీ వరకు వచ్చే వరకు మనం ప్రీహీట్ చేసుకోవాలండి. ఓకే, ప్రీహీట్ అయిపోయిందండి. సో తీసేసాను, లిడ్ తీసేసాను నేను. ఇప్పుడు ఇందులోకి మనం రవ్వకు కావాల్సిన వాటర్ కొలుచుకోవాలండి ఫస్ట్. సో వాటర్, నేను రవ్వ ఈ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి ఇదే గ్లాస్తో నేను వాటర్ కూడా పోస్తున్నానండి. రవ్వ 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి, జస్ట్ కొంచెం అనమాట. ఇట్లా అది ఎందుకు అంటే రవ్వ ఉడికేటప్పుడు అతుక్కోకుండా ఉండడానికి కోసం అని చెప్పి ఆయిల్ వేస్తున్నాము. అలాగే మనకి ఈ పులిహారకి సరిపోయే పసుపు ఇందులోనే వేసేసుకోవాలండి, వాటర్లోనే వేసేసుకోవాలి. మూత పెట్టుకుంటే వాటర్ బాయిల్ అవుతుందండి. బాయిల్ అవడానికి వాటర్కి పెట్టాలి. చూసారు కదండి, నీళ్ళు మరిగిపోయి నీళ్ళు మసులుతున్నాయి కదా. ఇప్పుడు ఈ రవ్వని మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత లిడ్ పెట్టేసుకుంటామండి. ఈ లిడ్ పెట్టేసుకోవాలి. ఒక్కసారి ఇలా చుట్టూ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి దీన్ని. అంటే లోపల ఏమైనా గ్యాస్ అది ఉంటే కూడా బయటకు రిలీజ్ అయిపోతుంది కదా, దానివల్ల మూత గట్టిగా మనకు పట్టుకుంటుంది. అండ్ ఇక్కడ చెయ్యి పెట్టి ప్రెస్ చేస్తూ ఈ బ్లాక్ బటన్ అనేది లాక్ చేయాలండి. లాక్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ నుంచి రెడ్ కలర్ బటన్ అనేది సాఫ్ట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అది సాఫ్ట్ ఎండింగ్ దగ్గరికి వచ్చేసరికి ఆఫ్ చేసేసుకోవటమేనండి. ఇది అయిపోయిందండి, మన కుకింగ్ అనేది అయిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని మళ్ళీ ఓపెన్ చేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి, అంటే కొంచెం ఇది ప్రెషర్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ ప్రెస్ చేసి చూసుకుంటే తెలుస్తుంది మనకు ప్రెషర్ తగ్గిందని. సో ఇప్పుడు ఈ లాక్ ఓపెన్ చేసుకొని ఈ లిడ్ తీసుకోవాలండి. ఇది ఇలా రెడీ అయిపోయింది. రవ్వ అనేది ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టుకోవాలండి. చూసారు కదండి, వేడిగా ఉంది కదా. ఇది చల్లారే లోపు మనం ఏం చేసుకోవాలంటే ఈ నారింజకాయలన్నింటినీ కూడా మనం రసం తీసేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ రసంలోని ఇప్పుడు మనం తీసుకుని పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు 4 కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, రసంలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. అందులోనే మనం ఈ ఉప్పు కూడా వేసేసుకోవాలండి. సాల్ట్ మేము పింక్ సాల్ట్ వాడతాము. సో సరిపడా సాల్ట్ నేను ఇందులో వేసేస్తున్నానండి. చూసారు కదండి, చల్లగా అయిపోతే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. మనం ఏం చేయి పెట్టి కూడా విప్ప అవసరం లేదు. ఇది ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ పోస్తాం కదా, దానివల్ల ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక చిన్న బాండి తీసుకొని, అంటే మనం తాలింపు పెట్టుకోవడానికి, అంటే రవ్వ పులిహార అన్నాం కదా, మరి పులిహార పోపు ఉండాలి కదా, అందుకోసం అని చెప్పి చిన్న బాండి పెట్టుకున్నామండి. ఇందాక దాంట్లో వెయ్యిగా మనకి కాస్త ఆయిల్ మిగిలింది కదా, ఆయిల్ పోసేసుకుందాం ఇందులోనే. చూసారు కదా, ఆయిల్ పెట్టినాను. ఆయిల్ వేడెక్కుతుంది. అందులో ముందు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని పల్లీలు వేయించుకోవాలి.
చూసారు కదా పల్లీలు ఇలాగా చిట్లినట్టు పేలినట్టు ఏగుతున్నాయి, ఆల్మోస్ట్ ఏగిపోయి. ఇప్పుడు అందులో శనగపప్పు, మినప్పప్పు, మనకి రుచికి తగినట్టు పోపు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి, తక్కువ కావాలని తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు. ఎందుకంటే మన పచ్చిమిరపకాయలు కొంచెం మేము కారం ఎక్కువ వేసుకుంటామండి, పచ్చిమిరపకాయలు కారం, అందుకని 2 ఎండుమిరపకాయలే వేసాను నేను. చూసారు కదా పోపు అనేది వేగిపోయింది. ఇప్పుడు కొంచెం చిటికెడు ఇంగువ అండి, ఎక్కువ అవసరం లేదు, చిటికెడు ఇంగువ వేసాను. అలాగే కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇప్పుడు ఈ పోపుని ఈ రవ్వ ఉంది కదండి, ఉడికిన రవ్వలో వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతా ముందు ఒకసారి బాగా ఇందులో కలిపి పెట్టేసుకోవాలండి. చూసారు కదా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందాక నారింజకాయల రసం తీసుకొని పెట్టుకున్నాం, దాంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి మనం దీనికి సరిపడా ఉప్పు ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ నారింజ రసం అనేది ఇందులో వేసుకోవాలండి. ఒకసారి అంతా ఇలా మనం చేయి పెట్టి కలిపేసుకుంటే రసం మొత్తం రవ్వ అంతటికి బాగా పట్టుకుంటుందండి. పట్టుకొని చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మా పాప పెద్ద పాప అయితే అసలు చాలా ఇష్టంగా తింటుందండి రవ్వ పులిహార. కానీ అసలు పులిహార అంటేనే ఆమెకు చాలా ఇష్టం, బాగా తినుద్ది ఆమె. ఈ నారింజకాయల సీజన్లోనైతే నారింజకాయలతో చేస్తే ఇంకా ఇష్టంగా తింటుంది అసలు బాగాను. సో అందుకోసమనే నేను చేశాను అనమాట ఈ పూట. చూసారు కదండి రవ్వ పులిహార. ఇది కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.